హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో మనతో పాటు ఉన్నారు విన్నర్ కేకే వెల్త్ ఆర్కిటెక్ట్ అరుణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి, ఏ వస్తువుల ధరలు తరగనున్నాయి సార్? మొట్టమొదట తగ్గేది ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారండి. ఓకే. సో ఆ రకంగా రెండోది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో 60% కంటే ఎక్కువగా 5%, నెక్స్ట్ 65% పెంచాలనేటువంటి ఒక బడ్జెట్లో మోటివేషన్ తీసుకోవడం వల్ల ఇక్కడ తయారయ్యే వస్తువులు అన్నీ కూడా అంటే ఈవెన్ మొబైల్స్తో సహా ఇక్కడ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్, టీవీ, మొబైలు అంటే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే కాకుండా ఫుడ్ ధరలు తగ్గేదానికి చాలా అవకాశం ఉంటుందండి. అలాగే వ్యవసాయ విస్తీర్ణం పెంచాలి, మామూలుగా ఈ యొక్క రూరల్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క ధరలు అంటే రూరల్కి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవసాయ వస్తువులు అయితేనేమి, వ్యవసాయ పనిముట్లు అయితేనేమి, ఎరువుల ధరలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. రెండవది అలాగే మనకు న్యాచురల్ గ్యాస్ ధరలు పెరగచ్చు, క్రూడ్ ఆయిల్ ధరలు మాత్రం స్టేబుల్గా ఉండొచ్చు. ఎందుకంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అనేది వినియోగం అనేది పెరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే మనకు దాదాపు 2023-24లో మనకి 1.5% ఉండేది ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్జంప్షన్ అనేది ఇప్పుడు దాదాపు 5% దాటి దీన్ని నెక్స్ట్ 12% వరకు ప్లాన్ చేశారు. కాబట్టి 2025-26 సంవత్సరానికి ఈ 12% అనేది ఖచ్చితంగా అచీవ్ చేసినప్పుడు ఈ యొక్క మన యొక్క ఏదైతే కరెంట్ డెఫిసిట్ అనేది కూడా మనం తగ్గించుకొని, ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకొని దాని ద్వారా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే అప్పులు తగ్గించుకొని మనము ఖర్చుల్ని మినిమైజ్ చేయడం ద్వారా ఫిస్కల్ డెఫిసిట్ అనేది 4.5 నుంచి మామూలుగా లాస్ట్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనకు 4.8% అనేది అచీవ్ చేశాము. ఈసారి 4.4 అనేది టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ అనేది మామూలుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వస్తువుల ధరలు అనేది కూడా స్థిరీకరించవచ్చు. అంటే ఒకవేళ మరీ తగ్గకపోయినా సరే పెరగకుండా మాత్రం ఉంటాయనే నేను అనుకుంటున్నాను. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే రంగాలకేమో 65,000 కోట్లు, తర్వాత రక్షణ రంగాలకేమో సుమారు 6 లక్షల కోట్లు ఏమో కేటాయించారు. ఇది కరెక్ట్ అంటారా మీరు? మీరు ఒక చిన్నది ఆలోచించండి. ఓకే. గవర్నమెంట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ప్రైవేటైజేషన్ అయిపోయాయి? ఓకే, మీరే చెప్పండి అది కూడా. మనకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ని 100% చేసేసారు, టెలికామ్ ని 100% చేసేసారు. ఇట్లా మొత్తము గవర్నమెంట్ యొక్క రంగాలన్నిటి ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి? తగ్గుతున్నాయి. మరి అట్లాంటప్పుడు బడ్జెట్ అనేది తగ్గుతుందా, పెరుగుతుందా? ఉద్యోగ అవకాశాలు అనేది పెరగాలి, గవర్నమెంట్ కూడా స్ట్రెంత్ అవ్వాలి, గవర్నమెంట్ యొక్క తన యొక్క యాజమాన్య హక్కుల్ని రక్షించుకునే విధంగా పెంచాలి. చాలా ఇంపార్టెంట్. 65,000 కోట్లు అనేది ఇంకా ఒక అంచనా వరకు సబ్జెక్ట్ చేసినదే. ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటి వచ్చినప్పుడు సవరించిన అంచనాలు అనేది ఒకటి ఉంటుంది. ఆ అంచనాల ప్రకారం ఇది దాదాపు నేను 1,30,000 కోట్ల వరకు కూడా డబల్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు బాగా గమనించినప్పుడు మన యొక్క గవర్నమెంట్ ఎలక్షన్స్, లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో బీజేపీ వచ్చేసి అనుకున్న దానికంటే తక్కువ సీట్లు సాధించడానికి కారణం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఒకటి. సో అన్ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టేటప్పుడు రూరల్ ఎంపవర్మెంట్ అనేది ఫస్ట్ ఇప్పుడు చేశారు. సో రూరల్ ఎంపవర్మెంట్ ద్వారా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయడమే. సో ఈ 65,000 crores అనేది మామూలుగా ఏ రకంగా అంటే జస్ట్ లోయర్ లెవెల్ ఎంప్లాయ్మెంటా, లేదా హయ్యర్ లెవెల్ ఎంప్లాయ్మెంటా, లేదా కొత్త డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ఏఐ అనేది కొత్త డిపార్ట్మెంట్గా వస్తుంది. సో ఇలాంటి మీద వాటి మాత్రమే పెడుతున్నారా అనేది ఇంకా పూర్తి స్థాయిలో మనకి రాలేదు. కాబట్టి దీని మీద ఇప్పుడే కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశము. అలాగే రక్షణ రంగానికి వచ్చినప్పుడు 5 లక్షల కోట్లు కాదండి, లాస్ట్ ఇయర్ మనకి ఖర్చు పెట్టిన సవరించిన అంచనాల ప్రకారం 6.41 lakh crores. ఇప్పుడు దాన్ని ఇంకొక 6.2% పెంచారు, అంటే 6,81,000 crores కి పెంచారు. ఈ సవరించిన అంచనాల ప్రకారం ఇంకా కొద్దిగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రక్షణ రంగానికి పెరిగేదానికి మాల్గా అంటే బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. మన యొక్క జీడిపిలో 1.9% రక్షణ రంగం ఉంది. చాలా తక్కువ. ఎందుకు? మనము ఇంతకుముందు ఏదైనా రక్షణ రంగానికి చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ కానీ మనం ఇంతకుముందు అన్ని కూడా మనము ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి మనం ఇప్పుడు ఏం మనమే ఉత్పత్తి చేసే పరిస్థితికి ఎదిగాం. సో
ఏదైతే బిఈఎల్ కానీ డిఆర్డిఓ కానీ వీటి మీద ఇంతకు ముందు డిఆర్డిఓ ఇవన్నీ కూడా ఓన్లీ ఒక వ్యూహాత్మక రక్షణ వ్యవస్థను డెవలప్మెంట్ చేయడానికే మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ కూడా వాటికి యాడ్ అవ్వడం వల్ల సో రక్షణ రంగానికి ఎంత ఎక్కువ నిధులు చేస్తే మనం అంత ఎక్కువ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అమెరికా, చైనా, రష్యాని కూడా బీట్ చేస్తూ క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ అనేది ఇండియా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పరిస్థితిలో మంచి పేరు కూడా సంపాదించుకుంటాను. అవును. సో ఇట్లాంటప్పుడు దానికి ఎక్కువ కేటాయించడంలో తప్పేం లేదు. అలాగే మనము ఎప్పుడైతే రక్షణ రంగ వ్యవస్థలో మనము ఎప్పుడైతే కింగ్ మేకర్ గా తయారవుతామో అమెరికా, చైనా వాటి మీద డిపెండెన్సీ తగ్గి మనము మన యొక్క సొంత డెసిషన్స్ ని అమలు చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఓకే సార్. సో ఇలాంటి పద్ధతుల వల్ల భారతదేశం ఎంపవర్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది తప్పితే తగ్గడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క మూల సూత్రాలు అయితే ఎప్పుడు కూడా మనం తప్పించుకోవట్లేదు. అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ మనకి ఏదైతే థ్రెట్ అనుకుంటున్నామో చైనా కానీ మామూలుగా పాకిస్తాను ఈరోజు తినడానికి తిండి లేకపోయినా బడ్జెట్లో 36% రక్షణ వ్యవస్థకి కేటాయిస్తుంది. అంటే ఇప్పుడు నార్త్ కొరియా ఉంది, ప్రపంచానికి పెనుముప్పుగా తయారవుతా ఉంది. సో ఇలాంటి వాటితో మనం పోల్చుకున్నప్పుడు మనం కేటాయించినటువంటిది మనము 6.2% ఈజ్ 1.9% ఇన్ జీడిపి అనేది చాలా తక్కువ అనేది నా ఉద్దేశం. కాబట్టి రక్షణ రంగంలో ప్రొడక్షన్ కి సంబంధించినంత వరకు ఎక్కువ నిధులు కేటాయించాలి. అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఎక్కువ నిధులు కేటాయించాలనేది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.